నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్లో వేగంగా మారుతున్న పరిస్థితులు. పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు. ఈ రాత్రికే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు. పొరుగు దేశంలో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్న కేంద్రం. హసీనాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న జైశంకర్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో 3 సంస్థల సుముఖత. రేవంత్తో చర్చల్లో సంసిద్ధత వ్యక్తం చేసిన ట్రైజీన్ టెక్నాలజీస్, స్వచ్ఛ బయో. ఆగస్టు 15న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ. సాంకేతిక ఇతర కారణాలతో జమ కాని వారికి తర్వాత చేస్తామని వ్యవసాయ మంత్రి వెల్లడి. యూట్యూబ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు. ఆంధ్రప్రదేశ్లో అకాడమీ ఏర్పాటు చేయాలని వినతి. సహకరిస్తామని హామీ. వైసీపీ హయాంలో వేర్వేరు కార్పొరేషన్లలో అవకతవకలు. ఫైబర్ నెట్ బిల్లుల వసూళ్లలో దోపిడీ. అన్ని సంస్థల్లో ఆడిటింగ్కు సీఎం ఆదేశం. ప్యారిస్ ఒలింపిక్స్ జావలిన్ త్రోలో ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా. ఈ నెల 8న తుది పోరు. కాసేపట్లో రెజ్లింగ్ సెమీస్లో తలపడనున్న వినేష్ పోగట్. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. త్రివిధ దళాలు, రాజకీయ పక్షాల నేతలతో చర్చలు జరిపిన బంగ్లాదేశ్ అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియాను విడుదల చేయించారు. బంగ్లాదేశ్లో ఏ క్షణమైనా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనుస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు ప్రతిపాదిస్తున్నారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడిన తర్వాత కూడా బంగ్లాదేశ్లో ఉద్యమకారులు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. షేక్ హసీనా, ఆమె ప్రభుత్వంలోని మంత్రులు, అధికార అవామీ లీగ్ నేతల ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 114 మంది ప్రాణాలు కోల్పోయారు. సైన్యాధ్యక్షుడు తాత్కాలికంగా పాలనా పగ్గాలు చేపట్టి భారీగా సైనిక బలగాలను మోహరించినప్పటికీ విచ్చలవిడిగా దాడులు కొనసాగాయి. జూలైలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 440కి చేరింది. ఈ పరిస్థితులతో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, త్రివిధ దళాల అధిపతులు, వివిధ రాజకీయ పక్షాలు, ఆందోళనలు చేస్తోన్న విద్యార్థి సంఘాల నేతలతో సోమవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. అందులో తీసుకున్న నిర్ణయాల మేరకు జనవరి 7న జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడ్డ 12వ పార్లమెంటును రద్దు చేశారు. మాజీ ప్రధాని, ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు తుది దశకు చేరుకుంది. తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనుస్ సారథ్యం వహించే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమాన్ని సమన్వయం చేసిన వారిలో ఒకరైన నహీద్ ఇస్లాం ఈ విషయం చెప్పారు. ఇందుకు మహమ్మద్ యూనుస్ అంగీకరించినట్లు తెలిపారు. ఆయనైతేనే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఉంటారని నహీద్ అన్నారు. అయితే ఎన్నిక కాని ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారం అప్పగించొద్దని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజిద్ జాయ్ సైన్యానికి సూచించారు. అదే జరిగితే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవుతుందని హెచ్చరించారు. తాను ఉన్నంత వరకు అలాంటి పరిస్థితులను అనుమతించబోనని హసీనా కుమారుడు చెప్పారు. బంగ్లాదేశ్ పరిణామాలను ఐరాస, అమెరికా సహా ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రజాస్వామ్య సూత్రాలు, నిబంధనలు, అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని అమెరికా అభిప్రాయపడింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ను వీడిన తర్వాత ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఢాకాలోని ధన్మండిలో ఉన్న ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ఐజీసీసీని పూర్తిగా ధ్వంసం చేశారు. బంగబంధు మెమోరియల్ మ్యూజియంకు నిప్పు పెట్టారు. ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని 2010 మార్చిలో ప్రారంభించగా సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్షాప్లు నిర్వహించేవారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించే ఐజీసీసీలో భారతీయ కళ, సంస్కృతి, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, కాల్పనిక రంగాలకు సంబంధించిన 21,000 పుస్తకాలు ఉండేవి. అందులో నుంచి అనేక వస్తువులను లూటీ చేసిన ఆందోళనకారులు తర్వాత నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది.
ఇటు బంగ్లాదేశ్లో పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తాత్కాలికంగా భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనాకు అన్ని విధాలా సహకరిస్తామని ప్రకటించింది. బంగ్లాదేశ్లో సంక్షోభ పరిస్థితుల మధ్య ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్కు వచ్చిన వేళ కేంద్రం ఈ ఉదయం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అధ్యక్షతన పార్లమెంటు హాల్లో జరిగిన ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, జేడీఎస్, ఎన్సీపీ, డీఎంకే తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా ఇంకా షాక్లోనే ఉన్నారని, ఆమె భవిష్యత్తు ప్రణాళికలు, వివిధ అంశాలపై మాట్లాడేందుకు కొంత సమయం ఇచ్చినట్టు జయశంకర్ సమావేశంలో తెలిపారు. బంగ్లాదేశ్లో హింస వెనుక విదేశీ ప్రభుత్వాల హస్తాన్ని కొట్టిపారేయలేమని రాహుల్ గాంధీ సహా వివిధ పార్టీల నేతలు చెప్పగా, అక్కడి పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నట్లు జయశంకర్ చెప్పారు. బంగ్లాదేశ్లో ఉంటున్న 10,000 మంది విద్యార్థుల భద్రతపై సైన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జయశంకర్ తెలిపారు. ఈ మేరకు జయశంకర్ పార్లమెంటు ఉభయ సభల్లో ఓ ప్రకటన చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం రెండో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపింది. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పేందుకు ట్రైజీన్ టెక్నాలజీస్ కంపెనీ ముందుకొచ్చింది. సుమారు 1000 కోట్లతో జీవ ఇంధన ఉత్పత్తి ప్లాంట్ నెలకొల్పేందుకు స్వచ్ఛ బయో సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. డేటా మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు అమెరికాకు చెందిన ఆర్సీసీఎం సంస్థ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా రెండో రోజు పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపింది. రేవంత్ రెడ్డితో సమావేశమైన ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. 6 నెలల్లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించి 2 ఏళ్లలో 1000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ తెలిపింది. డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్ ను ఈ కంపెనీ అందిస్తుంది. హైదరాబాద్లో డేటా మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఆర్సీసీఎం కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. న్యూయార్క్ లో రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమైన ఆర్సీసీఎం సీఈఓ గౌరవ్ సూరి అమెరికా వెలుపల తొలిసారిగా హైదరాబాద్ లో కంపెనీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రానున్న 2 ఏళ్లలో 500 మంది సాంకేతిక నిపుణులను నియమించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో 1000 కోట్ల రూపాయలతో బయో ఇథనాల్ తయారీ సంస్థ ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛ బయో కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ తో సమావేశమైన స్వచ్ఛ బయో కంపెనీ సీఈఓ ప్రవీణ్ సుమారు 500 మందికి ఉద్యోగాలు కల్పించేలా రోజుకు 250 కిలోలీటర్ల సామర్థ్యంతో రెండో తరం బయో ఇంధన ప్లాంట్ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. సాంకేతిక రంగంలో బహుముఖ వృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఈ పెట్టుబడుల వల్ల హైదరాబాద్ కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబడుతుందన్నారు. తెలంగాణ విద్యార్థులకు మెడిసిన్ సీట్ల విషయంలో స్థానికతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఈ ఉత్తర్వులు అమలు చేస్తే తెలంగాణ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన 33వ నెంబర్ జీవో ప్రకారం తెలంగాణలో 9 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులు స్థానికులవుతారని కేటీఆర్ వివరించారు. అప్పుడు హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు ఇక్కడ స్థానికులవుతారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో 9 నుంచి 12వ తరగతి చదివే తెలంగాణ విద్యార్థులు తమ సొంత రాష్ట్రంలోనే స్థానికేతరులవుతారని వివరించారు. 2023-24 విద్యా సంవత్సరం వరకు 6 నుంచి 12వ తరగతి వరకు 4 ఏళ్లలో ఎక్కువ కాలం ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ నిబంధన కారణంగా ఇంటర్ చదివేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లినా తెలంగాణలో స్థానికులుగానే ఉన్నారని పేర్కొన్నారు. కొత్త నిబంధనలతో చాలా మంది తెలంగాణ స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందన్న కేటీఆర్ అప్పుడు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది దృష్టిలో పెట్టుకుని స్థానికతపై కొత్తగా నిబంధనల్ని వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు స్థానికతపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన విమర్శలను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తోసిపుచ్చారు. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు సంబంధించి 2017 జూలై 5న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 114లో పేర్కొన్నట్లుగానే 9 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తున్నట్లు జీవో 33లో కొనసాగించామని తెలిపారు. ఈ మేరకు 33వ నెంబర్ జీవోపై స్పష్టతనిచ్చారు. ఇదే సమయంలో 114 జీవోలో పేర్కొన్నట్లు 6 నుంచి 12 తరగతి వరకు కనీసం 4 ఏళ్లు విద్యార్థులు ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికే వారు స్థానికులనే నిబంధనను కొనసాగించలేమని దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం స్థానికతకు 6 నుంచి 12వ తరగతి నిబంధనను 2024 జూన్ 2 తర్వాత కొనసాగించలేమని మంత్రి చెప్పారు. ఈ నిబంధనను తొలగించినందున తెలంగాణ విద్యార్థులకు అదనంగా 299 సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మొత్తం ఎంబీబీఎస్ సీట్లలో 15% అఖిల భారత కోటా పోగా మిగిలిన 85% సీట్లు
మొత్తం తెలంగాణ విద్యార్థులకే వస్తాయన్నారు. గత 10 ఏళ్లు ఈ 85% సీట్లలో 15% సీట్ల కోసం తెలంగాణ సహా ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశం ఉండేదని మంత్రి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని రకాల కార్పొరేషన్లలో ఆడిటింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల కార్పొరేషన్లలో అవకతవకలు జరిగిన అంశం ప్రస్తావనకు వచ్చింది. డిజిటల్ కార్పొరేషన్, ఏపీఎస్ఎఫ్ఎల్, ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లలో అక్రమ నియామకాలు చేపట్టినట్లు గుర్తించారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ను కడపకు చెందిన వైసీపీ కార్యకర్తలతో నింపేశారని గుర్తించారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్లో దాదాపు సగం మంది పనిచేయకుండానే జీతం తీసుకున్న అంశం ప్రస్తావనకు వచ్చింది. ఫైబర్ నెట్ పేరుతో 1500 కోట్ల రుణం తీసుకుని పక్కదారి పట్టించారని సీఎంకు అధికారులు వివరించారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల నెలవారీ ఛార్జీల డబ్బును నగదుగా వసూలు చేసి సొంతానికి వాడేసుకున్నట్లు చెప్పారు. కనెక్షన్ల ఛార్జీల సొమ్ము కూడా దోచేసుకున్నారా అని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సీజ్ చేసి ఉన్న ఫైబర్ నెట్ కార్యాలయాన్ని తెరిచి దస్త్రాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. పోర్టుల నిర్మాణ పనులపైన సీఎం సమీక్ష నిర్వహించారు. రామాయపట్నం పోర్టు కాంట్రాక్టర్ విషయంలో అభ్యంతరాలు ఉన్నా గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయలేమన్నారు. పోర్టుల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా దృష్టి సారిద్దామన్నారు. ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్, గూగుల్ ఏపీఎస్సీ హెడ్ సంజయ్ గుప్తాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. నీల్ మోహన్, సంజయ్లతో ఆన్లైన్లో సమావేశం కావడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంటెంట్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, సర్టిఫికేషన్ ప్రోగ్రాంలను ప్రోత్సహించడానికి స్థానిక భాగస్వాముల సహకారంతో ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై చర్చించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలో మీడియా సిటీ ఏర్పాటుకు గూగుల్ సాంకేతిక సాయంపైన చర్చించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు చేయూతనిచ్చి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. లోక్సభలో ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించిన ఆయన ఆర్థిక సంక్షోభం నుంచి కేంద్రమే ఏపీని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రైతులను, చేనేత కార్మికులను మరింత ఆదుకోవాలని శ్రీకృష్ణదేవరాయలు విన్నవించారు. దేశంలోని ఆక్వా ఎగుమతుల్లో 70% ఏపీ నుంచే జరుగుతున్నాయన్న ఆయన పీఎం మత్స్య సంపద యోజన కింద ఆక్వా రైతులను ప్రోత్సహించాలని కోరారు. White paper that has been released in Andhra Pradesh, ma'am, with regards to the Andhra Pradesh financial situation, ma'am. The expenses as of this year is 1.64 lakh crores, ma'am. The revenues is 1.45 lakh crores. That means we are deficit by almost 19,000 crores this financial year, ma'am. On one side, we are having a huge debt and we have revenue deficit every year. On the other side, whatever we borrowed in the last 5 years or so, we are not infused into the capital expenditure, ma'am. This has brought the state to our knees, ma'am. So I request the finance ministry to look into it so that they can actually restructure the loans that are indebted by the state of Andhra Pradesh so that we can actually run with the other states as well, ma'am. Thank you very much. 2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన తర్వాత సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారికి డబ్బులు జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీపై ప్రతిపక్షాల ఆరోపణలు, అనుమానాలు అసత్యాలని ఆయన విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బ్యాంకులు చేసిన పొరపాట్లు, సాంకేతిక ఇబ్బందుల వల్ల 30,000 ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని మంత్రి వివరించారు. పొరపాట్లను సరిచేసి అర్హులందరికీ రుణమాఫీ అమలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వరకు చేసినటువంటి రుణమాఫీలో సుమారు 30,000 ఖాతాలు సాంకేతిక పరంగా ఇబ్బందులు వచ్చినాయి. 2 లక్షల లోపు ఉన్నటువంటి పంట రుణాలని మేము మాఫీ చేస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి మొదటిసారి 0 నుంచి 1,00,000 వరకు చేశాం. రెండోసారి 0 నుంచి 1,50,000 చేశాం. రేపు కొద్ది రోజుల్లో 0 నుంచి 2 లక్షలు చేస్తాం. ఇది అయిన తర్వాత మిగతా ఏదైతే బ్యాంకులు చేసిన తప్పిదం కావచ్చు, ఎర్రర్స్ కావచ్చు, ఆధార్ నెంబర్లు తప్పు కావచ్చు, సాంకేతిక పరంగా ఏ తప్పులున్నా మా యంత్రాంగాన్ని ఆ ఖాతా నెంబర్లు ఇచ్చి తీర్చలేని ఏమన్నా ఉంటే ఆ ఖాతాలో మేము ఆ అమౌంట్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. హైదరాబాద్ మహానగర ప్రజల తాగునీటి అవసరాల కోసం చేపట్టే గోదావరి 2వ దశ పనులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2050 నాటికి తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి 2వ దశ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. భారీ పైప్ లైన్లు సహా నీటి శుద్ధి కేంద్రాలు నిర్మిస్తామని వెల్లడించారు. ఇందుకోసం 5,560 కోట్ల నిధులను కేటాయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని తరలిస్తారు. అందులో 10 టీఎంసీల నీరును నగర
ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయిస్తారు. మిగతా 5 టీఎంసీల నీటిని మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాల పునరుజ్జీవనం కోసం వినియోగించనున్నారు. కృష్ణానదిలో ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జోరాలకు 2,50,000 క్యూసెక్కుల వరద వస్తుండగా దాదాపు అంతే మొత్తం నీటిని విడుదల చేస్తున్నారు. ఇక తుంగభద్రకు 80,000కు పైగా క్యూసెక్కుల నీరు వస్తుండగా 50,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జోరాల తుంగభద్ర నుంచి శ్రీశైలానికి 3,70,000 క్యూసెక్కుల వరకు వరద వస్తుండగా 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా 205 టీఎంసీల నిల్వ కొనసాగిస్తున్నారు. నాగార్జున సాగర్కు 3,14,000 క్యూసెక్కుల వరకు వరద వస్తుండగా మొత్తం 22 గేట్లు ఎత్తి 3,54,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 298 టీఎంసీలకు చేరువైంది. పులిచింతలకు 3,70,000 క్యూసెక్కుల వరకు చేరుతుండగా 1,08,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి విడుదలపై వివాదం తలెత్తింది. తుమ్మిళ్ల పంపు హౌస్లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మోటార్లను ఆన్ చేసి కాలువలకు నీటి విడుదల చేశారు. ఎమ్మెల్యే వెళ్లిన కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నీటి విడుదల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీళ్లు పైప్లైన్ ద్వారా 9 కిలోమీటర్లు ప్రయాణించి ఆర్డీఎస్ కాలువలకు చేరుకోవాల్సి ఉంది. మోటార్లు ఆన్ చేసి 3 గంటలు గడిచినా నీళ్లు రాకపోవడంపై విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే సంపత్ కుమార్ మోటార్లు నిలిపివేశారని ఆరోపించారు. నీళ్లు ఆర్డీఎస్ కాల్వకు చేరే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ ఎమ్మెల్యే నిరసనకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విజయుడిని అరెస్టు చేసి శాంతినగర్ పిఎస్కు తరలించారు. ఈ వ్యవహారంపై స్పందించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజా పాలనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అవమానాలే దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విజయుడిను అధికారులు అవమానించారని, ఈ వైఖరిని ఖండిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ నేతలను అధికారిక కార్యక్రమాలకు ఎలా ఆహ్వానిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు రక్షణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని పీకుతిన్న జగన్ ఎండకో సీఎం చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని మంత్రి మండిపడ్డారు. పాపాలు చేసి పారిపోయిన వైసీపీ నేతలు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూపులు పెట్టుకోవాలని అధికారులకు సూచిస్తే పేర్ని నాని వక్రీకరిస్తున్నారని రవీంద్ర మండిపడ్డారు. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్ లో మేము పెట్టుకుంటాం. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈ రకంగా అధికారులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ వైసీపీ ఎమ్మెల్సీ భరత్పై గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫార్సు లేఖను భరత్ అమ్మినట్లు తెలుగుదేశం నేత చిట్టిబాబు చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గుంటూరులోని తన బంధువుల నుంచి తోమాల సేవ కోసం 3 లక్షలు వసూలు చేశారని చిట్టిబాబు ఫిర్యాదులో తెలిపారు. ఈ మొత్తాన్ని భరత్ పీఆర్ఓ మల్లికార్జునకు ఆన్లైన్లోనే బదిలీ చేసినట్టు ఆ ఫిర్యాదులో చిట్టిబాబు వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భరత్ కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో ఈ నెల 8న సమావేశం కానుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే తొలి పోలిట్ బ్యూరో సమావేశం ఇదే కాగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఊహాగానాలు బయలుదేరాయి. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనే పోలిట్ బ్యూరో భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నిక బరిలో కూటమి తరపున అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ను ఎంపిక చేసుకున్నారు. ఫిలడెల్ఫియాలో ర్యాలీకి ముందు 60 ఏళ్ల వాల్జ్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఎన్నుకున్నారు. మిన్నెసోటా గవర్నర్ కాకముందు వాల్జ్ 12 ఏళ్ల పాటు కాంగ్రెస్లో సభ్యుడిగా ఉన్నారు.
రాజకీయాల్లోకి రాకముందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా, ఫుట్బాల్ కోచ్గా పనిచేశారు. డెమోక్రటిక్ పార్టీ డెలిగేట్ల మద్దతుతో అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన కమలా హ్యారిస్ తదుపరి డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో ధృవీకరణ పొందాల్సి ఉంది. ఆగస్టు 19 నుంచి 22 వరకు జరగనున్న డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో హ్యారిస్ను, ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్ను ధృవీకరించే ప్రక్రియ చేపడతారు. దేశంలోని కోర్టులు, న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఒకరోజు తన స్థానంలో కూర్చుంటే ఆ విషయం అర్థమవుతుందంటూ పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులను ఉద్దేశించి సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ఒక్కరోజు తన స్థానంలో కూర్చుంటే మరోసారి జీవితంలో ఆ స్థానానికి రాకుండా పారిపోతారని స్పష్టం చేశారు. ముంబై చెంపూర్ కాలేజ్లో విద్యార్థులకు బురకా, హిజాబ్ను రద్దు చేసిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి న్యాయవాది తమ కేసునే మొదట విచారణ జరపాలంటూ కోరడంపై సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతా తమ పిటిషన్ ముందుగా విచారణకు రావాలని కోరుతున్నారని, కానీ తమపై ఉన్న ఒత్తిడిని మాత్రం అర్థం చేసుకోవడం లేదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఒక్కసారి తమ స్థానంలో కూర్చుని భరిస్తే ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. ప్రతి ఒక్క పిటిషన్పై తాము విచారణ జరుపుతామని, అందుకు ఒక తేదీ ఇస్తామన్న ఆయన న్యాయమూర్తులను, కోర్టును శాసించే పరిస్థితులు సరికాదని స్పష్టం చేశారు. చివర్లో అమ్మకాల ఒత్తిడి వల్ల ఆరంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. వరుసగా మూడో సెషన్లోనూ మార్కెట్లు నష్టపోయాయి. గత సెషన్లో 2222 పాయింట్ల పతనమైన సెన్సెక్స్ ఇవాళ మరో 166 పాయింట్లు క్షీణించింది. క్రితం ముగింపు కంటే దాదాపు 200 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 78,982 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ కాస్త ఉత్సాహంగా ప్రారంభమైంది. అదే జోరులో 79,852 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత బ్యాంకింగ్, టెలికాం రంగాల వాటాల్లో అమ్మకాల కారణంగా మార్కెట్లో ఒత్తిడి ఏర్పడింది. ఒక దశలో 78,496 పాయింట్ల గరిష్ట స్థాయికి సూచీ పడిపోయింది. చివరికి 78,593 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 63 పాయింట్లు క్షీణించి 23,992 పాయింట్ల వద్ద ముగిసింది. టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకం గెలిచిన జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్కు దూసుకువెళ్లాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ సెమీస్కు చేరింది. ఆమె ఒలింపిక్స్ సెమీస్కు చేరడం ఇదే తొలిసారి. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం ప్రీ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి సుసాకీని వినేష్ ఫోగట్ 3-2 తేడాతో ఓడించింది. తొలుత 0-2తో వెనుకబడిన వినేష్ ఫోగట్ అద్భుతంగా పుంజుకొని ఆఖరి 5 సెకన్లలో 3 పాయింట్లు సాధించింది. 3-2 తేడాతో సుసాకీపై గెలిచింది. క్వార్టర్స్లో అగ్రశ్రేణి క్రీడాకారిణి అయిన ఉక్రెయిన్కు చెందిన లివచ్ ఒక్సానాపై 7-5 తేడాతో వినేష్ గెలిచింది. ఈ రాత్రి సెమీస్లో క్యూబాకు చెందిన యుస్నీలిస్ లోపెస్తో వినేష్ ఫోగట్ తలపడనుంది. సెమీస్లో వినేష్ ఫోగట్ గెలిస్తే భారత్కు పతకం ఖాయమవుతుంది.